తెలుగు న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను వరుణ్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తుది దశకు చేరుకుంది. నివేదికను కాసేపట్లో రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా బృందం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నారు. సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కమిటీ కో చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, ఇక పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు హాజరయ్యే సమావేశంలో సందీప్ సుల్తానియా కులగణన నివేదికను అందజేస్తారు. ఈ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి ఆమోదించిన అనంతరం ఈ నెల 5వ తేదీన ఉదయం జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోద కులగణన కోసం నివేదికను కేబినెట్ సబ్ కమిటీ ప్రవేశపెట్టనుంది. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం కులగణన నివేదికను ప్రవేశపెట్టుతుంది. ఇక నివేదికపై ప్రత్యేక చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో కులగణనపై కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ గతేడాది అక్టోబర్ 19న ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్ను నియమించామని, ఈ కమిషన్ త్వరలో రిపోర్ట్ ఇస్తుందని, ఈ రిపోర్టుపై కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెడతామని వెల్లడించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కులగణన కార్యరూపం దాల్చడానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులు చర్చించామని అన్నారు. నెల 5వ తేదీన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ముందు పెడతామని, తర్వాత సభలో చర్చకు పెట్టడం ద్వారా ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు పొన్నం ప్రభాకర్. మొట్టమొదటిసారిగా కుల సర్వే పరంగా కులగణన శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకొని దానికి సంబంధించి కేబినెట్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూపం దాల్చడానికి సంబంధించి ఉదయం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరం కూర్చొని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కేటగిరేషన్ కు సంబంధించినటువంటి సబ్ కమిటీ తీసుకున్నటువంటి ప్రోగ్రెసివ్ యాక్టివిటీస్ కూడా డిస్కస్ చేయడంతో పాటుగా 2వ తారీఖు, 3వ తారీఖు ఈ కేటగిరేషన్ కు సంబంధించి బీసీ కుల సర్వేకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని 5వ తేదీ నాడు కేబినెట్ ఈ సబ్ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికను చర్చ చేసుకొని తదుపరి సభలో, శాసనసభలో చర్చకు పెట్టడం ద్వారా దాన్ని ఒక ట్రాన్స్పరెన్సీని, దానికి సంబంధించినటువంటి ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా సుదీర్ఘ సమావేశం లోపల చర్చ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము మా ప్రధాన పార్టీ ఉద్దేశం కానీ, మా నాయకుల లక్షణం కానీ, మేము తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఒక చారిత్రాత్మక మార్పు. దేశంలోనే మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. దేశం మొత్తం రోల్ మోడల్ కావాలి కాబట్టి ఇవాళ ఈ యొక్క చర్చకు సంబంధించి అప్పటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా ఉప ముఖ్యమంత్రి గారు, సహచర క్యాబినెట్లు అందరూ కూడా కలిసి చర్చ చేసి ఈ కార్యాచరణకు సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ పేజ్ బై పేజ్ దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను, జరిగినటువంటి పరిణామాలను చర్చ చేసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ దానికి సంబంధించిన కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ 3వ తేదీ నాడు కూడా సబ్ కమిటీ కూర్చొని కుల సర్వే రిపోర్టును దాన్ని తదుపరి కంపైల్ చేసుకొని తర్వాత కేటగిరేషన్ కూడా చర్చ చేసుకొని 5వ తారీఖు నాడు దాని తదుపరి ప్రక్రియ కేబినెట్ సమావేశం, శాసనసభ సమావేశం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే తుది దశకు చేరుకుంది. నివేదికను కాసేపట్లో రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా బృందం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరైతే సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఈ యొక్క బృందం మొత్తం కూడా రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి ఎన్ని గంటలకు అందజేయనున్నారు? సో దీంట్లో ఎలాంటి చర్చలు ఏమన్నా మళ్ళీ జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
వరుణ్, ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉదయం జరగబోతున్నది. అదేవిధంగా మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా 2 కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి అసెంబ్లీలో చర్చించి ఆమోదించేటువంటి అవకాశం ఉంది. వీటికి సంబంధించి రాష్ట్రంలో అంటే ముఖ్యంగా దేశంలో కూడా బీసీలు తమ కులాలకు సంబంధించినటువంటి జనగణన చేయాలని చెప్పేసి గత కొన్నేళ్లుగా అంటే 1931 సంవత్సరంలో బ్రిటిష్ కాలం నాడు 1931లో బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు ఆ రోజు తీసినటువంటి పరిస్థితి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేశంలో అనేక సార్లు కూడా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలను బయటకు తీయాలని చెప్పేసి కులగణన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా కానీ దేశంలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఈ కులగణన చేసినటువంటి పరిస్థితి లేదు. బీహార్లో మాత్రం కులగణనకు ప్రయత్నం చేసినా అది కొంత బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం ఈ యొక్క కులగణను చేసి తీరాల్సిందే. ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు బయట పెట్టాల్సిందని చెప్పేసి దీనికి సంబంధించి అసలు రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులాల సంఖ్య ఎంత ఉన్నదని చెప్పేసి తెలుసుకోవడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సమగ్ర కులగణన సర్వేను చేపట్టింది. ఈ యొక్క కులగణన సర్వేను కూడా అత్యంత విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఈ కులగణన సర్వేలో పాల్గొన్నటువంటి అధికారులకు నిర్వహించినటువంటి అధికారులకు కూడా ప్రభుత్వం అభినందనలు తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని అందులో ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని బీసీలు రిజర్వేషన్లు అంటే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్ల పైన క్లారిటీ లేదు. ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పెంచాల్సింది పోయి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం తగ్గించి ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి బీసీలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఈ దేశంలో బీసీల లెక్కలు తీయాలని చెప్పేసి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కానీ ఈ యొక్క లెక్కలు తీయకపోవడంతో రేవంత్ సర్కార్ మాత్రం అటువైపుగా ఆలోచన చేసి బీసీలకు సంబంధించినటువంటి యొక్క కులగణన చేయాల్సిందని చెప్పేసి సమగ్ర కులగణన చేసి ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను అదేవిధంగా కులాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ను తీయాలని చెప్పేసి భావించింది. అందుకు ఈ యొక్క సమగ్ర కులగణన కూడా ఇటు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ కులగణనకు సంబంధించినటువంటి దానిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఇటు సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ కూడా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలపైన ఒక నివేదికను కూడా సబ్ కమిటీకి ఈరోజు కులగణనకు సంబంధించినటువంటి అంశంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇటు సందీప్ కుమార్ సుల్తాని నేతృత్వంలోని బృందం రాష్ట్ర క్యాబినెట్కు ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ను కూడా అందించనుంది. ఈ యొక్క రిపోర్టు ద్వారా 5వ తారీఖు నాడు క్యాబినెట్లో చర్చించి ఉదయం జరిగేటువంటి క్యాబినెట్లో అత్యవసరంగా ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్లో దానిపైన చర్చించి ఆ తర్వాత మధ్యాహ్నం జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో దీనిపైన చర్చ పెట్టి ఆమోదించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే అంటే దేశంలో గత కొన్నేళ్లుగా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ లేకపోవడంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక వాళ్ళ లెక్కలు బయటికి తీయడమే కాకుండా ఈ వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా దానికి సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి హామీ మేరకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాలు కూడా వివిధ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వమే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేశారని దానిపైన కూడా ప్రభుత్వం మొత్తం కూడా నివేదికను సిద్ధం చేసింది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే బీసీ కమిషన్ కూడా వివిధ జిల్లాలకు వెళ్ళి జిల్లాలలో కూడా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి అంశం రైట్ రాంబాబు. అయితే మరి ముఖ్యంగా ఈ యొక్క కమిషన్ నివేదిక అనేది కేవలం అంటే ప్రాముఖ్యతంగా బీసీకి ఎస్సీకి ఈ రెండింటికి మధ్య ఎక్కువగా ఈ యొక్క కమిషన్ ప్రాధాన్యత ఉండబోతుంది అన్నట్లు కూడా చర్చ జరుగుతుంది. దాంట్లో ఎంతవరకు నుంచి ఉంది కేవలం బీసీ ఎస్సీ ఈ రెండింటి యొక్క రిజర్వేషన్ మూలంగానే ఈ యొక్క కమిటీ నివేదిక కూడా వాళ్ళే లాభపడేటట్టు కూడా తెలుస్తుంది. ఎంతవరకు నుంచి ఉంది దీంట్లో? బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం దానిపైన ఈ బీసీలకు సంబంధించినటువంటి గతంలో 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సర్కారు ఇటు హైకోర్టును ఆశ్రయించి 21% అంటే రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థలకు బీసీలకు 21% అంటే ఇస్తామని చెప్తే ఇటు హైకోర్టును ఆశ్రయించినటువంటి వివిధ సంఘాలు ఇటు రిజర్వేషన్లు పెంచాల్సిందని కోరినటువంటి నేపథ్యంలో హైకోర్టును అటు అప్పీల్ చేసుకుని 23% తోటి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి
జరుగుతున్నది. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది కాబట్టి ఈ 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సి అని చెప్పి డిమాండ్ల నేపథ్యంలో ఇటు ఈ బీసీ రిజర్వేషన్లను కూడా అంటే ఉమ్మడి ఏపీలో కూడా 34% రిజర్వేషన్ ఉంది. ఈ 34% సంబంధించి రిజర్వేషన్లు గతంలో అంటే 2014 ఏపీ పునర్విభజన కంటే ముందుగా అమలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తగ్గించి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ సర్కార్ దీనిపైన ఆలోచన చేసింది. ఈ రిజర్వేషన్లు కూడా పెంచాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఈ డెడికేటెడ్ కమిషన్ కూడా ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది. ఆ నివేదిక కూడా మొత్తం కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈరోజు ఇటు కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ఇటు క్యాబినెట్ సబ్ కమిటీకి మొత్తం నివేదిక అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ కులగణనలో మొత్తంగా బీసీల లెక్కలు, మొత్తంగా ఇటు ఎస్సీల లెక్కలు, అదేవిధంగా ఎస్సీల లెక్కలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా మొత్తం కూడా సబ్ కమిటీ ముందుకు వచ్చినాయి. కాబట్టి సబ్ కమిటీ మొత్తం నివేదికను కూడా పూర్తి స్థాయిలో చదివిన తర్వాత దీన్ని క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లి క్యాబినెట్లో దీనిపైన చర్చించిన తర్వాత అసెంబ్లీలో దీనిపైన చర్చించి మరొకసారి ఈ కులాలకు సంబంధించినటువంటి లెక్కలపైన ఆమోదించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రకారము ఇటు బీసీ కమిషన్ నివేదిక ప్రకారము ఈ యొక్క రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మార్చి నెలలో ఎన్నికలకు వెళ్లే విధంగా ఇప్పటికే దీనిపైన కసరత్తు కూడా ప్రారంభించింది. 5వ తారీఖు నాడు దీనికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు అత్యంత ముఖ్యమైనటువంటి ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టుకు అటు ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టులో ఉన్నది. ఎందుకంటే ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో వర్గీకరణ చేయడం జరిగింది. వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో అప్పుడు ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరణ చేశారు. వర్గీకరణ చేసిన తర్వాత కూడా అనేక పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన నేపథ్యంలో కొంతమంది మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు ఇచ్చినటువంటి రాష్ట్ర సర్కార్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఉత్తర్వులను కొట్టేసినటువంటి ఆనాడు సుప్రీంకోర్టు ఈసారి ఇటు వివిధ రాష్ట్రాల నుంచి ఇటు దేశం నుంచి ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రం కూడా అడ్వకేట్లను కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో పదే రాష్ట్రంలో ఈ యొక్క సమస్య ఆందోళన తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పేసి డిమాండ్ల నేపథ్యంలో ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణ చేసి తీరుతామని చెప్పింది. కాబట్టి ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో గతంలో ఉషా మెహరన్ కమిషన్ ఏదైతే ఉందో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పేసి భావించినా కానీ గత పాలకులు అడ్డుపడ్డారని చెప్పేసి ఇటు ఎస్సీ వర్గాలు ఆరోపించినాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ వచ్చి రాగానే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పైన దానిపైన మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఎన్నికల వాగ్దానం కూడా చేశాం. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణను చేసి తీరుతామని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి మాదిగా రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశం పైన సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ కూడా ఒక నివేదికను కూడా తయారు చేసి దాన్ని ఏకసభ్య కమిషన్ 1 మెన్ కమిషన్ వేయాలని చెప్పడం జరిగింది. ఈ 1 మెన్ కమిషన్ కూడా జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో 1 మెన్ కమిషన్ కూడా రిపోర్టు తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. మీరు అన్నట్లుగా ఈ రోజు బీసీ గర్జన, అదేవిధంగా ఈ ఫిబ్రవరి 7వ తారీఖున లక్ష చప్పుల కార్యక్రమం ఎస్సీ మాదిగది జరగబోతుంది. అంటే ఈ రెండింటి మధ్యలో రేపు 5వ తారీఖున కమిటీ నివేదిక, అదేవిధంగా అసెంబ్లీలో చర్చ. అంటే ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది అసెంబ్లీలో ఈ రెండింటి, ఇటు బీసీ అటు 7వ తారీఖున ఎస్సీ మాదిగా రెండింటి లక్ష చప్పులు, ఈ రెండింటి మధ్యలో ఈ యొక్క 5వ తారీఖున అసెంబ్లీలో చర్చ. అంటే ఈ రెండింటి ప్రభావం రేపు అసెంబ్లీలో ఏమన్నా పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వరుణ్ 7వ తారీఖున లక్ష డప్పులు వేల గొంతుకల కార్యక్రమం ఇటు ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగా నేతృత్వంలో ఎంఆర్పిఎస్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇటు లక్ష డప్పులు వేల గొంతుకల పేరుతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 7వ తారీఖున నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం అదే రోజు కూడా ముందుగానే ఇటు అసెంబ్లీ సమావేశం కూడా అదే రోజు నిర్వహించాలని చెప్పి భావించినా కానీ ఇటు మందకృష్ణ మాదిగ కానీ అదేవిధంగా ఎస్సీ వర్గాలు కానీ ఇటు తమ యొక్క కార్యక్రమానికి ఇటు కవరేజ్ రాకుండా ఉండేందుకు ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఇది 5వ తారీఖు నాడు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశం మధ్యాహ్నం ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణ చేసి తీరుతామని చెప్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికే హామీ కూడా ఇచ్చింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇక్కడ మందకృష్ణ మాదిగ ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
కాంగ్రెస్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్రంలో అంటే ముఖ్యంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇంతవరకు ప్రకటించకపోయినా ఇటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా వేగవంతం చేసేందుకు దానికి కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క సబ్ కమిటీ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఏకసభ్య కమిషన్ కూడా వేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్లోని 2 కుటుంబాలు అడ్డుకుంటున్నాయని చెప్పేసి మందకృష్ణ ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా బట్టి విక్రమార్క కుటుంబం, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కుటుంబాలు, ఈ 2 కుటుంబాలు ఈ ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటానని చెప్పేసి ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు సంపత్ కుమార్ కూడా ఏఐసిసి నేత సంపత్ కుమార్ కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనేది ఇటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. అదేవిధంగా జాతీయ నాయకత్వం కూడా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని చెప్పి అమలు చేస్తామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క దీనిపైన ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. పార్టీకి కూడా దీనిపైన అభ్యంతరాలను వ్యక్తపరుస్తూ ఇటు పార్టీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఇటు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించడము, సబ్ కమిటీ వేయడము, 1 మన్ కమిషన్ పనిచేయడము, ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కూడా 5వ తారీఖు నాడు ముందుగా 5వ తారీఖు నాడు క్యాబినెట్లో దీనిపైన చర్చించి క్యాబినెట్లో చర్చించిన తర్వాత అసెంబ్లీలో దీనిపైన చర్చకు పెట్టి ఆమోదించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే 1 మన్ కమిషన్ నివేదిక వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమం ఎంఆర్పిఎస్ మందకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి అంతకంటే ముందుగానే 5వ తారీఖు నాడే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే కట్టుబడి ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందో, కాంగ్రెస్ పార్టీకి చెప్పిందో, ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని అటు 5వ తారీఖు నాడే ఇటు చర్చకు తీసుకొచ్చి దానిపైన ఆమోదించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఒకవైపు ఎస్సీ వర్గీకరణ, మరొక వైపు ఇటు బీసీలకు సంబంధించినటువంటి ఇటు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కానీ, బీసీలకు కులగణనకు సంబంధించినటువంటి అంటే జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ఈ 3 అంశాలు కూడా తేలేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు డెడికేటెడ్ కమిషన్ వేసి మార్చిలో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపుగా రేపు 5వ తారీఖున జరగనున్న ఈ కమిటీ నివేదిక మీద చర్చలకి పక్క బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర బీజేపీ పార్టీ కానీ అంటే 2 కూడా ఈ యొక్క కులగణన అయితే కులగణన జరిగినప్పుడు ఏ విధంగా దాన్ని డిస్క్రైబ్ చేసేలాగో లేదంటే దాని మీద ఎన్నో మాటలు మాట్లాడే విషయాలు మనందరూ కూడా తెలుసు, ప్రత్యేకంగా మనం కూడా చూసాము. సో దీని మీద చర్చలు జరిగేటప్పుడు ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? వారని నేను ఇంతకుముందు చెప్పినట్టు 1931 నుండి బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు ఈ దేశంలో లేవని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాదు ఇతర బీసీ సంఘాలు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇటు బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని జాతీయ ఏఐసిసి నాయకత్వం అయితే ప్రధానంగా దేశంలో తీసుకొస్తూ ఉంది. బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తీయాల్సిందని చెప్పేసి, కులగణన చేయాల్సిందని చెప్పి, జనగణన చేయాల్సిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంది. దేశంలో బీసీల శాతం ఎంత, జనాభా శాతం ఎంత అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ప్రభుత్వం కూడా ఇటు బీసీలకు ఇటు కులగణన సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన కాలయాపన చేస్తూ ఉన్నాయి, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న గతంలో అటు స్వాతంత్రం తర్వాత నుండి కూడా బీసీల లెక్కలు చేయకపోవడంతో ఇప్పుడు వచ్చినటువంటి ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇటు రేవంత్ సర్కార్, ముఖ్యంగా భారతదేశంలోనే ఒక తెలంగాణ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు అంటే ముఖ్యంగా కులగణన చేయించారు, సమగ్ర కులగణన చేయించారు. కాబట్టి ఈ కులగణన సందర్భంగా బీసీల లెక్కలు మొత్తం కూడా తేల్చేందుకు ఇప్పటికే ఇటు కమిషన్ వేయడం జరిగింది. ఈ లెక్కల రిపోర్ట్ మొత్తం కూడా ఇలా మధ్యాహ్నం కేబినెట్ ముందుకు సబ్ కమిటీ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి సబ్ కమిటీ మొత్తం కూడా ఈ యొక్క లెక్కలను తీసుకొని కేబినెట్ ముందు పెట్టి అసెంబ్లీలో చర్చించి దీనిపైన ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేశంలో ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి కులగణన, వాళ్ళ జనగణన లెక్కలు వాటితో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ ఆ వైపుగా పనిచేస్తూ ఉంది. ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఇటు గత ప్రభుత్వం ఏదైతే 23%తో ఎన్నికలకు వెళ్ళిందో, గతంలో ఇచ్చినటువంటి 42%
ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో ఎన్నికల మేనిఫెస్టోలో ఉమ్మడి ఏపీలో 34% రిజర్వేషన్లతో ఏ విధంగా అయితే వెళ్ళారో, బీఆర్ఎస్ సర్కారులో 23%తో ఏదైతే ఎన్నికలకు వెళ్ళారో, ఇప్పుడు 55%కు మించకుండా ఈ యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి బీసీలకు సంబంధించి ఈ యొక్క రిజర్వేషన్లు కొంత పెంచి మాత్రం ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మార్చిలో ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ లెక్కలు తేల్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా 2011కు సంబంధించినటువంటి లెక్కల్ని పరిగణలోకి తీసుకెళ్లాలని, జనాభా లెక్కలను ఆధారంగా వెళ్ళాలని చెప్పేసి భావిస్తోంది. ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఎస్సీ వర్గీకరణ ఏదైతే చేయాలని చెప్పేసి డిమాండ్ ఉన్నదో, ఎస్సీలకు సంబంధించి ముఖ్యంగా మాదిగలకు సంబంధించినటువంటి సామాజిక వర్గంలో అనేక మంది చదువుకు దూరంగా గత కొన్నేళ్లుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి వచ్చిన ప్రతి ఉద్యోగాన్ని కూడా మాల సామాజిక వర్గమే లబ్ధి పొందిందని చెప్పి ఇతర కులాలు కూడా, ఎస్సీ కులాలు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లు తప్పనిసరి అని చెప్పి ఇటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా ఇటు టీజీపీఎస్సీ కూడా ఇటు నోటిఫికేషన్లు వేస్తామంటే కూడా దీనిపైన ఆలోచన చేయండి అని చెప్పేసి ఇటు ఎంఆర్పిఎస్ కానీ ఇతర మాదిగ సంఘాలు కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మాదిగ సంఘాలు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు, డెడికేటెడ్ కమిషన్ సంబంధించినటువంటి నివేదిక, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా రాష్ట్రంలో చర్చకు వచ్చింది. ఈరోజు అంటే 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమంతో ఇటు ఎంఆర్పిఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతోంది. కాబట్టి అంతకంటే ముందుగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇటు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంపైన చర్చించి ఆమోదించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. అది చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా బృందం కూడా రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీకి అయితే నివేదికను అందజేస్తున్నారు. ఆ తర్వాత సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించిన తర్వాత ఈ కమిటీలో ఇటు కొంతమంది సీతక్క కానీ, అదేవిధంగా దుదిల్లే శ్రీధర్ బాబు, ఇలా కొంతమంది మంత్రులు అయితే ఉన్నారు. వీళ్ళు కూడా చర్చించిన తర్వాత రేపు 5వ తారీఖున అసెంబ్లీ సమావేశానికంటే ముందు వీళ్ళు క్యాబినెట్కి, ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించిన తర్వాత రేపు క్యాబినెట్కి అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చర్చించిన తర్వాత ఒకసారి చూసుకున్న తర్వాత దాన్ని అసెంబ్లీలో చూసి చర్చలు జరిగిన తర్వాత దాన్ని ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దాదాపు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఈ యొక్క కులగణన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అది ఇప్పుడు ఎటకేలకి 5వ తారీఖున అసెంబ్లీ ముందు, అసెంబ్లీ వేదికగా ఏ జనాభా ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అనేది కూడా తేలిపడినట్లు కూడా తెలుస్తోంది. సో ఎటకేలకు దీని యొక్క ప్రభావం అనేది రేపు మార్చిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా అవకాశాలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ మీద పడే అవకాశాలు కూడా గట్టిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ స్పెషల్ డ్రైవ్ మరొక స్పెషల్ డ్రైవ్తో మళ్ళీ కలుద్దాం. అండర్ లైన్ కీప్ వాచింగ్ ఎన్ఎన్ తెలుగు.